కలిగిస్తాడు కాబట్టి. అయితే తనకు సాటి అయిన ఒక సహకార్యం చేయాలని తనకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రకటముకలలోంచి ఒక ఎముక తీసి దాని నుంచి అవ్వను చేసినట్టు మనము చూస్తూ ఉంటాము లేఖన పట్టణంలో. అయితే అవ్వను చేసిన తరువాత దేవుడు వారిద్దరికి వివాహం చేసినట్టు మనకు జనరల్ అయితే వివాహం గురించి ఎవ్రీ పత్రికలో బహుఘనంగా చెప్తారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని. అయితే ఆ ఘనమైన కార్యం ఆది అందు దేవుడు ఎవరెవరి మధ్య చేశాడంటే అవ్వ ఆదాము మధ్య మొదటిగా దేవుడు చేసి ఉన్నాడు. ఆది అందు పరమ దైవమే దిగి వచ్చి వీరికి వివాహము చేశాడు. అయితే ఎందుకు పురుషుడు తల్లిదండ్రిని వదిలిపెట్టి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని, ఎవరైతే తనకు భార్య వచ్చిన స్త్రీని ఎందుకు అందుకుంటాడు, వారు ఏక శరీరమై ఎందుకు ఉంటారు అనేది ఇక్కడ మర్మము. ఏక శరీరం అని అనడానికి గల కారణం ఏంటంటే ఆదాము పక్కటెముకల్లోంచి అవ్వ చేయబడింది. అంటే ఒక ఎముక తన శరీరంలోంచి తీయబడింది. అయితే తన శరీరంలోని భాగమే హవ్వ యొక్క సృష్టి. ఎప్పుడైతే వీరిద్దరు జంట చేయబడతారో తనలోంచి తీయబడిన ఎముక ఏదైతే ఉన్నది మరలా ఆదాముతో అతకబడింది కాబట్టి, జంట కట్టబడింది కాబట్టి, ఒక శరీరంలోంచి వచ్చిన ఎముకనే కాబట్టి ఏక శరీరం అని అంటున్నారు దేవుడు. ఉట్టిగానే దేవుడు ఏక శరీరం అని. ఇదే వాక్యం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే వాక్యం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడమా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. 19:5. పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరిలో ఏక శరీరంగా